చెల్లెళ్ళు వాళ్ళ తాళబట్లు అమ్ముడుపోయాయో తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట. నువ్వు గుడ్లురివి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది, దీన్ని పీక్కు తినబోయింది. నరసింహ, ఏంటిదంతా? ఆ పాత నరసింహ చచ్చిపోయాడు బాబాయ్. చూడవాడించే నరసింహ, సారా పట్టీలు నడిపించి మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఆ నరసింహ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ నరసింహ ఇంతకు ముందే పుట్టాడు. ఎవడైనా తల్లికి కొడుకుగా పుడతాడు, కానీ ఈ నరసింహ ఆ పెళ్ళికి మొగుడుగా పుట్టాడు. పుట్టక ముందే పలానా వాళ్ళు మొగుడు పెళ్ళాలని ఆ భగవంతుడు రాసిపెట్టే ఉంటాడమ్మా. లేకపోతే ఈ పిచ్చి పిల్ల నరసింహ పెళ్ళ అవుతుందని ఎవరైనా అనుకున్నావా? ఏదేమైనా ఎన్నెలమ్మ అడుగు పెట్టిన వేళ విశేషమే. సారా గాయించే నరసింహ ఊళ్ళో సారా అంతా తగలబెట్టేశాడు. ఊళ్ళో ఎవరైనా తాగితే చంపేస్తాడంట. ఇక మనకు మంచి రోజులు వచ్చినట్టే. నాకు ఈ షోకులు బిక్కులు ఎందుకమ్మా? ఇవాళ నీ శోభనం అమ్మా. శోభనం అంటే అదేంటి నా బుర్ర గీకుతా? నాకు బుర్ర లేదుగా, అందుకని. మా అమ్మ చెప్పు మా అమ్మ, శోభనం అంటే ఏంటి? లారీ వచ్చి లైట్లు అర్పి చెప్తాడులే. అన్నకి శోభనమన్నా అన్నకి అతా మనసోరెడ్డి, ఇక బళ్ళు రూట్ మీద తోలవే. అర్జెంట్గా నాకు 6 నిమ్మకాయలు కావాలి. నిమ్మకాయలా? అయ్యేందుకురా? ఎందుకండి, కొత్త బండిని రూట్ లోకి పంపేటప్పుడు లారీకి ఫ్రంట్ లో 2 నిమ్మకాయలు కట్టి 4 చక్రాల కింద 4 నిమ్మకాయలు పెడతావా? అట్టాగే ఫస్ట్ నైట్ మంతానికి 2 నిమ్మకాయలు కట్టి 4 కోళ్ళ కింద 4 నిమ్మకాయలు ఎట్టాలా? మోదనష్టం సచ్చినాడ, నీ లారీ బుద్ధి పానుకున్నావు కదేరా. నిమ్మకాయల నీ బొందకాయల నువ్వు వెళ్ళి ఆడొస్తున్నాడే చూసి తగలడు మోదనష్టపాడ. నా లారీ సెంటిమెంట్ అని చెప్పాను, ఆ పైన మీ ఇష్టం. పువ్వులదేటాకి లక్ష్మమ్మ మనవరాల్ని పంపిస్తానంది, ఇంకా పంపించలేదేమే. వచ్చేసావమ్మా? రామ్మ. ఎవరి లేలేంటి లారీ, ఫుల్లుగా గాలి కొట్టిన లారీ టైర్ లాగా ఉంది. ఎత్తి కుదేస్తుందేమో. చీర కట్టడం అయిపోయింది, ఇక పూల జడేయటమే. ఆ గదిలో పూలు ఉన్నాయి, తీసుకురా. సరే బామ్మ. ఆ బట్టలేంటే మొగరాయిల్లాగా హిందీ దయ్యం పట్టుకుందంట. హిందీ దయ్యమా? అది పట్నంలో ఏదో హిందీ సినిమా చూసిందంట, అప్పటి నుంచి ఇలా తయారైంది. దాన్ని ఏదైనా అని కానీ బండిట్ క్లీన్ అని మాత్రం అనకూడదు. బండి క్లీన్ అంటే అంటే ఏమవుద్ది? ఏదో జరుగుతులే, అది ఆడాళ్ళు చెప్పుకునే మాట కాదు. బండిట్కీన్ అంటే ఏదో జరుగుద్దా? ఆడాళ్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నారంటే మగాళ్ళకి శివాలెత్తించేసే పనేదో చేస్తదన్నమాట. పూలెక్కడా? వాళ్ళ కింద. బండిట్కీన్ बचपन में मैंने रेप कर दिया बदमाश। मैं जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब। సంసారానికి గురించి కూడా పనికి రాకుండా చేసేసింది. ఓ హిందీ దైవా, నా బతుకు బందర బస్ స్టాండ్ చేసావా? సారీ అండి, ఇంకెప్పుడు ఆ మాట అనకండి, నాకు ఆవేశం వచ్చేస్తుంది. అంబులెన్స్ మీద రెడ్ బల్బ్ చాలా అందంగా ఉన్నారండి, వస్తా. వండర్ఫుల్. నిమ్మకాయలు కూడా ఉంటే బాగుండేది. టైర్లో గాలి ఓకే, డీజిల్ ఆయిల్ రెడీ, ఇంజిన్ ఆయిల్ ఓ వెన్నెలమ్మ తేవాలిగా. బెదరు చెక్ పోస్టులు లేవు, స్పీడ్ బ్రేకర్ లేవు, బ్రేక్ ఇన్స్పెక్టర్ లేరు. ఇక రెచ్చిపో. వచ్చావా బెదరు? అత్తమా బడి చెట్లోకి వచ్చేసింది. ఏంట్రా అరుపులో? ఏమే అమ్మా, లేవే పడు వచ్చేసాడు. చూడు, కొత్త చీర, కొత్త రవిక, పువ్వులు, గాజులు నీకు లేవుగా? యారా ఇవాళ కూడా ఇంత ఆలస్యం ఏంటి? వెళ్ళి 4 చెంబులు నీళ్ళు పోసుకో. రే కేసి, ఆడితే కొత్త బట్టలు కట్టించరా. నిద్ర వస్తుంది. బండి సైడ్కి లాగేసేలా ఉంది, నిద్ర వస్తుందట. నువ్వు స్పీడ్ పెంచాలా రా.
ఏంట్రా ఏంటిదంతా? అబ్బో ఏవి తెలియనట్టు ఏంటన్నావురా? నీకు వెన్నెలకి ఇవాళ శోభనం కదరా. శోభనమా? నాకు దానికా? ఆ. నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఉండవే నువ్వు. అదేం మాట? ఆయన నీ పెళ్ళాం కదా, నువ్వు దాని మొగుడు కదా. పెళ్ళంతో కాపురం చేయవా? లారీ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. చూడవే, ఇదో పసిపిల్లతో సమానం. నేను పసిపిల్లని లారీ. లోకం అంటే ఏమిటో తెలియని అమాయకురాలే ఇది. 20 ఏళ్ళొచ్చిన పసిపిల్ల. ఇలాంటి పసిదాంతో చేసేది కాపురం అల్లే, కాపురం అంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వెళ్ళు. చూసావా, మంచం కింద నిమ్మకాయలు ఎట్టాలంటే విన్నావా? 6 నిమ్మకాయలు కక్కుర్తి పడ్డావు, మొత్తం బండికి ట్రబుల్ వచ్చేసింది. నోరు మీరా పాపిచ్చి సచ్చినాడా. పో లోపలికి. ఇప్పుడు ఇంతే. భగవంతుడా, ఇలా నువ్వే కాపాడాలి. అమ్మా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదమ్మా. నా తల్లి నా తల్లి, 87 బిందులైనవి. ఇంకెన్ని బిందులు మొయ్యాలి మా అమ్మ? నా కాళ్ళు. మా అమ్మ కదూ, మా తల్లి కదూ. ఇంకెంత మా 13 బిందులు పోసావంటే ఆ తల్లి కళ్ళిప్పుతుంది, నీ మొగుడు మనసు మారుస్తుంది. సత్యం, నా తల్లి కదూ. కాస్త ఓపిక తెచ్చుకున్నావంటే అయిపోతుందమ్మా. పద. ఏంటమ్మా 100 బిందులు అభిషేకం చేయించి పిల్లని కష్టపెట్టేస్తున్నావు? ఏం చెప్పనయ్యా, సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా దేవుడితో మొరబెట్టుకుంటాం. కోట్ల జనాభా కష్టాలు తీర్చడానికి ఆ దేవుడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? అప్పుడప్పుడు మన తెలివితేటలు కూడా ఉపయోగించాలి. అలాగని నేను దేవుని తక్కువ చేసి మాట్లాడటం లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే సీమైనా కుట్టదు. పుట్టుత్తర సీమ కుట్టిందనుకో లటక్కని తప్పించుకోవాలి. దేవుడే కాదు, మనుషులు తీర్చే కష్టాలు కూడా ఉంటాయి. నీ బాధ ఏదో చెప్తే తీర్చి పెడతానుగా. నువ్వు ఆర్చవద్దు తీర్చవద్దు, వెళ్ళవయ్యా. అలా తీసి పారిక ఈ బుర్రలో బోల్డ్ తెలివితేటలున్నాయి, ఉపయోగించుకో. ఓర్ నీ నడుం పడిపోను. అదేం కుతుపులు దబ్బురా. ఇంతవరకు బాగానే ఉన్నాను, నీ ముందుకొచ్చిన తర్వాతనే వచ్చింది ఈ కుతుపుల డబ్బు. ఏంటా ఎరి చేస్తలో? నువ్వెంత అమాయకురాలో కనుకనే ఆ నరసింహ గడు నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోవట్లా. దానికే ఈ అభిషేకాలు. నువ్వు బాగా వెనకబడిపోయారమ్మా. ఆ నరిసిగాడు కాపురం చేయాలంటే ముంచాల్సింది ఎరుబాగులదాని కాదు, ఆ టీచర్ అమ్మని. అవును, ఆ టీచర్ అమ్మని మీ నరసింహుడు ఉంచుకున్నాడు. ఏంటో బొరుగుతున్నావు? విశ్వాసం ఉన్నవాడు కనుకనే మరుగుతున్నాను. పసుపు తాడు ఎక్కడ, మొలతాడు అక్కడ, కంచం ఇక్కడ, మంచం అక్కడ. ఆ నరసింహులు నన్ను ఉంచుకున్నాడని చెప్పి ఆ టీచర్ అమ్మే ఒరిజినల్ గా ఓన్ వాయిస్ నాతో చెప్పింది. నీకు నమ్మకం లేదని చెప్పు, తడిగుడ్ల మీద ప్రమాణం చేస్తా. నువ్వే కదా తడిగుడ్లతో ప్రమాణం చేస్తారన్నా? ఏంటైది? గొర్రెలు ఎక్కడికి తోలుతున్నారు? కబేళాకేక నరకటాకేక దీన్ని కూడా ఆడితో పాటు తోలి నరికి పోగులు పెట్టు. ఏంటి పెద్ద నా లారీని అరుస్తావు? అసలు నిన్ను తోలాలి. లారీ, నీకేం భయం లేదులే, నేనున్నాను. నువ్వు సిగరెట్ తాగు. ఓసి పిచ్చి ముద్ద, నీ మెదడెట్ట మెలికలు తిరగబట్టేనే ఆడి బుద్ధట్ట వంకలు తిరుగుతాంది. నేను చీకొట్టే పంతులమ్మతో కులుకుతున్నాడే. దానికి అన్యాయం జరుగుతుంటే నేను నోరు కళ్ళు మూసుకోలేను. పాపం ఆ పంతులమ్మకి నాకు రంకట్ట కడితే నీ కళ్ళు పేలిపోతాయి. పేలిపోతేరా? నువ్వు శివుడివి, అది పార్వతి. మరి నేను దాని గొప్పలో కాపాడగంటే ఎద్దువి. లారీ చూడు, నన్ను ఎత్తు ఉంటుంది. అసలు ఎవరి నీకు ఈ విషయాన్ని ఎక్కించింది? అబ్బో, ఎవరో కాదు, స్వయంగా పంతులమ్మే నరసింహం నన్ను ఉంచుకున్నాడని ఊరు వాడ తమకేసి చెప్తాను. ఎలరా, వెళ్ళి దాన్నే అడుగు. నేను ఉంచుకున్నానా? ఆ మాట నువ్వు నీ నోటితోనే కూసావట, నిజమేనా? మాట్లాడు. చదువుకున్నావు, 10 మందికి చదువు చెప్తున్నావు, ఇలాంటి పుకార్లు పుట్టించడానికి సిగ్గులేదు? వస్తున్నానండి.
ఎవరొచ్చారు శారదా? నరసింహ. ఓ డ్రైవరా? యాక్సిడెంట్ లో అనారోగ్యం పాలైన నా భర్త ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన్ని నేను బ్రతికించుకోవాలి. అందుకోసమే ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాను. ఆడదాన్ని, పైగా ఒంటరిదాన్ని. అవకాశం దొరికితే అనుభవించాలని చూసే మగాళ్లే కాని అయ్యో పాపం అని జారిపడని వాళ్ళ మధ్య బ్రతకాలి. వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే ఉద్యోగం మానేయాలి. మానేస్తే నా భర్తకి హాస్పిటల్ ఖర్చులు, మందులు ఎలా? ఈ ఊళ్ళో నువ్వంటే అందరికీ భయం. ఆ భయాన్నే నా శీలం కాపాడుకోవడానికి వాడుకున్నాను. నేను చేసింది తప్పే, కానీ తప్పలేదు. చెడిపోయిన ఆడవాళ్లను కూడా పురాణాల్లో పతివ్రతలు అన్నారు. కానీ నా భార్య బ్రతుకు పురాణంలో చెడిపోయిన పతివ్రత. నరసింహ, అమాయకులు, పిచ్చివాళ్ళు భార్యలయ్యే అదృష్టాన్ని పొందగలిగినప్పుడు వాళ్ళు తల్లులు కాకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు. భార్య కావడం ఆడదాని ధర్మం, తల్లి కావడం ఆడదాని హక్కు. ఆ హక్కు వెన్నెలకు దక్కాలి. ఒక బిడ్డకి తల్లి అయితే వెన్నెలలో మార్పు రావచ్చేమో. పుట్టిన బిడ్డ ఏడిస్తే భరించలేని మనసు, ఆకలికి పాలివ్వాలనే తపన, ఓదార్చడానికి తెలివిగా మాట్లాడాలనే ఆలోచన తల్లిగా మారిన వెన్నెలని మామూలు మనిషిగా మారుస్తుందని మా నమ్మకం. అందుకే వెన్నెలని ఇల్లాలిగా ఆదరించు, తల్లిగా ఆశీర్వదించు.